చెప్పురా ఏంటన్నా నా కొడుకు దొరకట్లే ఇక్కడ కొడితే జాబ్ పర్మనెంట్ అయిపోయింది. ఇక్కడ ఈడోడో ఉన్నట్టున్నాడు, ఒకసారి చూద్దాం. సార్ ఓకే సార్. సార్ చూడండి వచ్చి సార్, మీకు ఓటర్ కార్డు ఉందా సార్? ఓటర్ కార్డా? ఏది ఇదేనమ్మా? ఇదే సార్. ఐడి ప్రూఫా? ఐడి ప్రూఫా? 4 నెలలైందమ్మా వచ్చి. అయితే దీనిపైన 3 సిమ్ములు, 2 బ్యాంక్ అకౌంట్లు, లైసెన్స్ తీసుకున్నా. ఓ ఓటుని ఇలా వాడుకుంటున్నారా? ఓకే, లైసెన్స్ తీసుకున్నారా? ఓకే సార్. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్? ఎలక్షన్సా? ఇప్పుడయ్యా సార్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 2 వారాలు ఉన్నాయి సార్ ఎలక్షన్స్. అవునా? ఏమో తెలియదా? తెలీదా? పర్లేదు. కానీ ఎలాంటి లీడర్ కావాలి సార్ మీకు? ఎలాంటి అంటే ఎవరైతే అంతే ఇంకా. ఓహో సరే సార్, మరి నేను వెళ్ళొస్తాను. కానీ నమస్కారం. బాబు లే బండి నాదరా నాయన అన్నాడు. ఎక్కడ చూసినా ఎలక్షన్, కరప్షన్. మనల్ని ఏం చేస్తున్నారు? ఏం లేదా, బాగున్నట్టుంది. పోనీ చూద్దాం, పోయేదే ఉంది. హలో, ఏం చేస్తున్నారా? చెప్పింది చేస్తున్నా లేదా? సార్ ఐఎమ్ పుష్పక్ ఫ్రమ్ దగ్ధక్ ఆర్గనైజేషన్ సార్. మరి ఏం చేస్తున్నారు అక్కడ? చెప్పిన పని ఒక్కళ్ళు కూడా సరిగ్గా చేయడం రాదు. దరిద్ర పెద్దవాళ్ళారా. పెట్టే ఫోన్. అదేంటి అంత కరెక్ట్గా? సార్ మేము దగ్ధక్ అనే ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నాం సార్. నా పేరు పుష్పక్ కుమార్. నేను ఎలక్షన్స్ పైన సర్వే చేస్తున్నాం సార్. మేము దగ్ధక్ అంటే అంటే డెమోక్రసీ అగేన్స్ట్ కరప్షన్ సార్. డ్రైవింగ్ బంద్ అని చెప్పి దగ్ధక్ అని అంటున్నాం. మనకి ఎట్లాగో బోర్ కొడుతుంది. సరేనా? దేని గురించి? అంటే ఎలక్షన్స్ పైన ప్రజలకున్న అవగాహన గురించి మేము సర్వే చేస్తున్నాం సార్. సార్ మీ పేరు సార్? సీకే. సార్ సీకే అంటే ఎప్పుడు లేదా? కాంట్రాక్టర్ కన్నయ్య. అంటే మీరు ఎలాంటి కన్నాలు చిచ్చి అంటే ఎలాంటి కాంట్రాక్ట్ చేస్తుంటారు సార్ మీరు? ఏది పడితే చేసేస్తా. ఏది పడితే అది చేస్తుంటారా సార్? మీకు పర్ ఇయర్ ఎన్ని కాంట్రాక్ట్స్ వస్తుంటాయి సార్? పర్ ఇయర్ కాదు నాన్న, 5 ఏళ్ళకి ఒకసారి. 5 ఏళ్ళకి ఒకసారా సార్? మీకు 5 ఏళ్ళకి ఒకసారి చేస్తే లాభాలు ఏమొస్తాయి సార్? బాగానే వస్తాయి. బాగానే వస్తాయి. అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టారన్న కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారంట. ఐ లైక్ ఇట్ సార్. ఐ లైక్ ఇట్. ఫాలో సార్ మీకు ఓటు ఉందా సార్? అబ్బచ్చా, కుక్కకు తోకుందా అని అడిగినట్టుంది. అంటే మీరు చెప్పింది నాకు సరిగ్గా క్లారిటీ లేదు సార్. మరి మై పుష్పంలో నా పుష్పం ఇట్లా ఉంటే ఎట్లా చెప్పు సార్? మన ఇండియన్ ఎలక్షన్స్ పైన మీకున్న అభిప్రాయం ఏంటి సార్? ఎలక్షన్స్ 2003 డిగ్రీ 3 ఏళ్ళగా పాస్ అవ్వాలని ఆరాటపడుతున్న నాకు 2003 ఎలక్షన్స్ నాకు వరంలో వచ్చి ఆ వరం విలువ 10 లక్షలు. తర్వాత 2009 ఇది హైలైట్ బయ్యా పుష్పం. ఈ 2009లో మనకి పాపులారిటీ బాగా పెరిగింది. ఈ పాపులారిటీ విలువ ఒక హోండా సిటీ కార్, జూబ్లీస్లో ఒక హౌస్, మా ఊళ్ళో 10 ఎకరాల పొలం. ఎలక్షన్స్కి వాటికి సంబంధం ఏంటి సార్? ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత పొలిటీషియన్స్కి ప్రజలకు వాళ్ళు ఇచ్చే పదార్థాలతో రకరకాలైన ప్రయోజనాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రజల వద్దకే పాలనలాగా ఆ పదార్థాలను పంచే పనే నేను చేస్తూ ఉంటాను.
అలా అనమాట 2003 2000 సార్ మరి 2014 అరే సార్ వచ్చినట్టున్నారు. కూర్చో. తెలీదా మన నియోజకవర్గం ఎమ్మెల్యే? ఓకే సార్ హీరోలో మేకప్ వేశారు ఆయన ఎమ్మెల్యే ఏంటి? అంటే పాలిటిక్స్లో సెలబ్రిటీస్ ఎక్కువైపోయారు కదా, కానీ కాంపిటీషన్ అయ్యా పుష్ప. నమస్తే సార్ నమస్తే. అబ్బా నియోజకవర్గ ఎమ్మెల్యే అంట, ఈయన ఒక్క ఇంటర్వ్యూ చేస్తారు జాబ్ పర్మనెంట్ అయిపోద్ది. సార్ సార్ ఏంటి ఇల్లు? వెయ్యి ఓట్లు మనకి అందుకే సార్ పక్కా ఫిక్స్. ఏం కదా రాదు కదా. ఇంకోటి 10 కంటే ఎక్కువ మంది ఉంది కాన్సన్ట్రేట్ చేయండి, చాలా పనికి వస్తుంది. మా దగ్గర 30 ఓట్లు. ఏం బాబు నాకు పుష్ప సార్ చెప్తాను. పుష్ప వెరీ నైస్ టు మీట్ యూ. చెప్పు. సార్ మేము ఎలక్షన్ కోసం సర్వే చేసినాం సార్. వెరీ గుడ్. ఓట్ అంటే ఏంటి సార్? బిజినెస్. అంటే అదే మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రజలు ఓట్ అనే పెట్టుబడి పెడితే 5 ఏళ్ళకు ఒకసారి అభివృద్ధి అనే లాభాన్ని వాళ్ళకి అందించడం అనమాట. అది మనోడి ఉద్దేశం. సార్ ఓటింగ్ పర్సంటేజ్ పెరగట్లేదు కదా, దానికి కారణం ఏంటి సార్? బద్ధకం. ప్రజలకి బద్ధకం. బద్ధకమా? అర్థం కాలేదా? లాభం లేదు, ఓపెన్ అయిపోవాలి. బద్ధకం అండి. ఇప్పుడు మీరున్నారు, ఓటింగ్ సండే పెట్టారనుకోండి, పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని స్నానం చేసి బట్టలు వేసి పోలింగ్ బూత్ ఎక్కడుందో వెతుక్కొని లైన్లో నుంచొని సిరా చుక్క చేతి కనిపించుకొని ఓటేసి వచ్చే అంత టైం పడుతుందండి. ఓపిక పడుతుంది. మళ్ళీ ఎడ్లో నుంచో చెవట పట్టేసి వడదెప్పి వచ్చిందని చెప్పి టీవీలో స్క్రోలింగ్ రోజు. బద్ధకం అందుకే పెరగదు. అందుకే 60-50 మధ్యలో కొట్టుకుంటుంది. సెంచరీలు ఉండవు మన దగ్గర. సార్ ఇక్కడ రోడ్లు ఆ పరిసర ప్రాంతాలు మీ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి సార్? తెలీదా? మన నియోజకవర్గంలో అసలు మనం వేరే నియోజకవర్గంలో కాదు, మంచి కేర్ తీసుకుంటాం అనమాట. మన నియోజకవర్గంలో మంచి రోడ్లు అవి వేయించి రోడ్లన్నీ ఎంతో పచ్చగా సస్యశ్యామలంగా ఉండేటట్టు చూసుకుంటాం మనం. సస్యశ్యామలంగా రోడ్లా? ఓకే సార్ చూపులో ఉన్నారు. ఇంకొక క్వశ్చన్ అడిగారు సార్. ప్రజల్ని ఈ మధ్యన ఎంపీలు ఎమ్మెల్యేలు మధ్య పెడుతున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? మీది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కదా, అయితే పర్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటారు అన్ని విషయాలు. ఇప్పుడు ఈ ప్రజలు ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఫ్రీగా ఓటేయమంటే ఓటేస్తారా? ఎయిరు. బీర్ కావాలి, బిర్యానీ కావాలి, బ్రాందీ కావాలి, బంగారు బిస్కెట్లు కావాలి, కుంకుమ బర్రెలు కావాలి, చీరలు కావాలి, శారీలు కావాలి, ఇవన్నీ ఇచ్చినా వెళ్ళి మనకే ఓటేస్తాడా అంటే లేదు, తెలీదు. ఇంత చేసినా సరే లాభం లేకపోతే ఎలా అండి చెప్పండి? మళ్ళీ ఎవరంటే మభ్య పెడుతున్నాం. ఈ టీవీ ఛానల్స్ వచ్చాక మరీ దారుణంగా తయారైన పరిస్థితి. ఏం చేస్తాం చెప్పండి? అందరూ మమ్మల్ని విధంగా చూస్తున్నారు, మేమేమో సెలబ్రిటీలో ఉండడానికి ట్రై చేస్తాం. సార్ మా సర్వేల గురించి ఏదన్నా? సర్వేలు అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి, అంతే. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఓకే రైట్. సార్ మీరు ఏమంటానంటే చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సార్ మీరు ఏం చదువుకున్నారు సార్? నేనా? మేనిఫెస్టో మొన్న రిలీజ్ అయింది. 100 పేజీలు మొత్తం చదివేసి దానిలో 5వ పేజీలో 3వ హామీ నీలాంటి వాళ్ళకి వస్తాయి కంపల్సరీ ఉద్యోగం. కంగ్రాట్స్, వెరీ గుడ్. 30 మనకి అమ్మా. ఓకే ఈయన పుణ్యమా అని చెప్పి కనీసం జాబ్ అన్నా పర్మనెంట్ అవుద్ది. బాయ్ పుష్ప. జీవితం ఎప్పుడు ఇదే పని, ఇంప్రూవ్మెంట్ లేదు, పాడు లేదు. పోనీ ఇల్లేదో చూద్దాం. నిత్య సత్యాలా ఇల్లు ఎక్కడో చూసినట్టుంది, కొట్టి చూద్దాం. ఈ కట్అవుట్ ఎక్కడో చూసినట్టు కొడుతుంది. అబ్బా సార్ మీరు సీకే కదా సార్? అంటే కాంట్రాక్టర్ కన్నయ్య గారు. పుష్పం కదా, నేను సీకే కాదు నాన్న, కాబోయే ఎమ్మెల్యే కన్నయ్య. మీ ఓటు మాకే. మీ ఇంట్లో 30 ఓట్లు కదా. ఏంటి మీరు ఎమ్మెల్యేనా? కాబోయే ఎమ్మెల్యే. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత లోపలికి ఎందుకు వస్తా సార్? ఇలానే నేను కూడా బయటికి చాలా క్లారిటీ ఇచ్చారు. ఏంటో ఎర్రి పుష్పం ఇంకా మారలా, ఎట్లా పోతాడో ఏంటో. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచించి చేయండి రా అంటారు. మనం వింటామా? వినం.
ఇప్పుడు చూడు ఈడు కూడా ఎమ్మెల్యే అయిపోతున్నాడు. ఈసారి కొంచెం ఆలోచించేద్దాం. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితేనే బతుకులో ఇంక్రిమెంట్ ఉండదు, ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఈ చీకటి తప్ప